హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గుప్పుడంత మనసు ఎపిసోడ్ సీరియల్ రివ్యూ గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు ఎపిసోడ్ మాత్రం మనకు కొన్ని ప్లస్ పాయింట్స్ దొరికాయి. ఏం ప్లస్ పాయింట్స్ అనేది మన కమ్యూనిటీలో ఒకరు వచ్చి జాయిన్ అయ్యారు. అది ఎవరు అనేసి నేను చెప్తాను. వీడియో వరకు లాస్ట్ వరకు చూడండి. కమ్యూనిటీ అంటే మన ఋషి సారు అవునా కాదా అనేసి కమ్యూనిటీ అంటా ఉన్నాను. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సరే అనేసి ఇప్పుడు ఎపిసోడ్లోకి వెళ్ళిపోయినామంటే ఎపిసోడ్లో ఏం జరిగింది ఫస్ట్ నేను నిన్న చెప్పాను, ఆల్రెడీ చెప్పాను, ముందుతో కూడా చెప్పాను. శైలేంద్ర మన సరోజ వాళ్ళ ఇంటికి పోవడం అనేసి చెప్పాను. అదే జరిగింది. ఈరోజు మధ్యలోనే వాళ్ళు మాట్లాడుకొని మధ్యలో నుంచి వెళ్ళిపోయారు. అక్కడికి ఆ డిస్కషన్ అయిపోయింది. అక్కడ వీళ్ళు వచ్చారు. ఎవరు వచ్చారు? మన చిన్న వచ్చాడు. చిన్న వచ్చి మన వజ్జరా గారి ఫోటో చూపించారు. లాస్ట్కి వజ్జరా గారి ఫోటో చూపిస్తే ఈమెడు గాడు అనేసి అన్నాకుంది. మన ఋషి సార్ అనుకొని తెలియదు సార్, ఈవిడ ఎవరో మాకెలా తెలుస్తుంది, తెలియదు అని చెప్పేసి అక్కడ ఆటో ఎక్కి పంపించేశారు. ఫైనల్గా అంతా ఓకే అయిపోయింది. చిన్నప్పటి నుంచి అక్కడే ఉంటారు అనేసి ఒక క్లారిటీ వచ్చింది. కానీ ఇందులో ఒక మెలకు ఉంది. అక్కడ ఏం మెలకు ఉంది తెలుసా? ఒక పెద్ద ఆవిడ వచ్చారు కదా, పెద్ద ఆవిడ వచ్చినప్పుడు ఏమడిగారు పెద్ద ఆవిడ, నువ్వు ముందుతో రోజు వచ్చేవాడు చూసేదానికి, నాకు ఇప్పుడు చాలా హెల్త్ కూడా ప్రాబ్లంగా ఉంది, కానీ నువ్వు రావట్లేదు అనేసి అంటారు. బహుశా వీళ్ళ గురించి వాళ్ళు చెప్పలేదమ్మా, రంగా వాళ్ళు ఋషి సార్ చెప్పలేదమ్మ, ఈ విధంగా ఉంటుంది మా క్యారెక్టర్లు అనేసి వాళ్ళు చెప్పలేదమ్మ. లేకపోతే బామ్మగారు కూడా చెప్పలేదమ్మ. ఒకవేళ బామ్మగారు కూడా నిజం తెలుసు, ఓపెన్ సీక్రెట్ ఇది. బామ్మగారికి తెలుసు, మన ఋషి సార్ తెలుసు, వీళ్ళిద్దరికి మాత్రమే తెలుసు అక్కడ ఏం జరిగింది అనేసి. బామ్మగారు కూడా చెప్పలేదు అని నా ఉద్దేశం, మాత్రమే చెప్పలేదు అనుకుంటున్నాను. అక్కడ వాళ్ళు అడిగారు కదా, అప్పుడు అడిగినప్పుడు ఈ మధ్య రావట్లేదు అనేసి అంటే, ఈ మధ్య అంటే దాదాపు ఇప్పుడు 35 ఎపిసోడ్ల నుంచి వస్తుంది. 35 ఎపిసోడ్లు రాలేదంటే ఇదే మ్యాటర్ ఉండొచ్చు. సరే అనేసి అది అయిపోయిన తర్వాత, అక్కడికి నుంచి అయిపోయిన తర్వాత మన వజ్జరా గారు సరోజ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అది వెళ్ళిన తర్వాత మీరు ఋషి సార్ బతుకున్నాడో లేదో తెలియదు అనే కొందికి మన ఋషి సార్ అక్కడి నుంచి వచ్చి ఆప్ సరోజ అనేసి అంటాము. అప్పుడు ఎవరి గురించి అయినా వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడుతూ ఎవరికైనా బాధేస్తుంది. నాకు నీ పైన ఎలాంటి ఒపీనియన్ లేదు, నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, మేడం గారు వచ్చినా రాకపోయినా నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అనేసి. కానీ రంగాబాబు అంటే నాకు చాలా ఇష్టం, రంగాబాబుకు కూడా నేను ఇష్టం అంటే, నువ్వు చెప్పేది 100 to 100% రైట్ సరోజ. ఎందుకంటే రైట్ సరోజ గారు, ఎందుకంటే నేను చెప్తా ఉన్నాను, ఇప్పుడు మీ రంగాబావ నీకు ఇష్టమే, మీ రంగాబావ కాదు కదా, మీ రంగాబావ ఏదో పెద్ద ప్రాబ్లంలో ఉన్నాడు. అసలు ఉన్నారో లేదా అనేసి మనకి ఇంకా క్లారిటీ లేదు. ఒకవేళ ఉన్నా కానీ ఏదో హాస్పిటల్లో ఎక్కడన్నా ఉండొచ్చు మీ రంగాబావ. మీ రంగాబావ వచ్చినంటే అప్పటి వరకు నీకు పెళ్లి కాకపోతే ఖచ్చితంగా నీకు మీ రంగాబావ తన పెళ్లి అవుతుంది. నువ్వు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఎందుకంటే అక్కడ ఉండేది ఋషి సార్ కాబట్టి నేను పెళ్లి చేసుకోలేకపోతాను. ఎందుకంటే ఆల్రెడీ వజ్జరా గారు మేడం పెళ్లి చేసుకున్నారు, దానివల్ల ఋషి సారు నేను పెళ్లి చేసుకోలేకపోతాను. అంతేగాని నీ పైన ఎలాంటి చెడ్డ ఆలోచన ఋషి సార్కి లేదు. అదొక్కటే నువ్వు ఆలోచిస్తే చాలా చాలా బాగుంటుంది. ఈరోజు మన కమ్యూనిటీలో జాయిన్ అయినారని చెప్పాను కదా, మన కమ్యూనిటీలో జాయిన్ అయినారని అంటే ఋషి సార్ లాగా మనం ఎంత ఆలోచిస్తానో అదేవిధంగా ఈరోజు బుజ్జి కూడా వచ్చి జాయిన్ అయిపోయాడు. ఎందుకంటే ఆ అమ్మాయి ఫోటో చూపించినప్పుడు అక్కడ రుజి ఎందుకు మా అన్నయ్య ఈ విధంగా దాస్తా ఉంటాడు, మళ్ళీ వచ్చి నీళ్ళు బట్టి లోపల పంపించేశారు, కావాల్సిన లోపలికి పంపించేశారు కదా. అప్పుడు మన రంగాన ఋషి సార్ నిజంగానే ఋషి సార్ లాగా రంగాన్ని నటిస్తూ ఉన్నాడు అనేసి బుజ్జికి కూడా అనుమానం వచ్చింది. ఇప్పుడు ఎంతమందికి అనుమానం వచ్చింది? ఫస్ట్ మనకు వచ్చిన తర్వాత మన వజ్జరా గారికి వచ్చింది, శైలేంద్రకి వచ్చింది, శైలేంద్రకి దేవయాని గారికి వచ్చిన తర్వాత సొంతంగా రోజు అన్న తిరిగే చిన్నకే వచ్చిందంటే ఇంక అర్థం చేసుకుని ఇంక రావాల్సిన సరోజకు ఒకదానికి క్లారిటీ వచ్చేసిందంటే సీరియల్ వచ్చేస్తుంది. మళ్ళీ ఆ సీరియల్ మన ఋషి సార్ alias రంగాగా వచ్చేస్తారు. సరే అనేసి అది ఆ ఎపిసోడ్ ఆడికైంది. మళ్ళీ మనం ఋషి సార్ ఏమైనా అడగాలనుకుంటారు, వాళ్ళ పేరు ఏమి ఎక్కడ అనేసి మనం వజ్జరా గారు అడిగితే ఏమో మేడం గారు మాకేం తెలియదు అనేసి ఋషి సార్ తప్పించుకొని ట్రై చేశాడు. మన రంగా కూడా మన చిన్న కూడా ఆలోచిస్తాడు, రేపటి నుంచి మైండ్లో పడతాడు. చిన్న కూడా ఫోన్ గురించి ఒక టాపిక్ వచ్చింది, ఏమైనా ఫోన్ కొంటారా ఏమనేసి చూడాలి. ఫోన్ కొనితే వాళ్ళతో ఫోన్లో మాట్లాడాలి, మీరు ఋషి సార్ వచ్చింటే ఏం చేస్తారు అనేసి మాట్లాడుతూ ఉంటారు. ఫోన్ గురించి ఒక చిన్న టాపిక్ వచ్చింది, ఫోన్ ఏమైనా కొంటారా లేదా అనేసి మనం చూద్దాము. ఫోన్ కొన్నారంటే ఇప్పుడు ఒక ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటారు కదా, ఎక్కడున్నావు ఇంకా రాలేదా ఏమి అనేసి మాట్లాడుతూ ఉంటారు కదా, దానికోసం అనేసి అంటున్నాను. సరే అనేసి ఇక్కడ ఫైనల్లీ దేవయాని గారికి మన శైలేంద్ర ఫోన్ చేశాడు. శైలేంద్ర ఫోన్ చేసి అమ్మ ఋషిని అక్కడ ఋషి లేడు, ఇక్కడ రంగానే ఉండేది అనేసి అంటే, ఇప్పుడు అక్కడ దేవయాని గారు చాలా భలే ఆలోచిస్తారు. ఎలా ఆలోచిస్తారంటే ఒక మైండ్ నెక్స్ట్ లెవెల్లో ఆలోచిస్తారు. అసలు ఏం ఆలోచించారంటే, నిద్రపోతున్న సింహాన్ని మనం ఋషి అయితే మనం నిద్రపోతున్న సింహాన్ని మనమే లేపి మనం ఇది చేసుకున్నట్టు అవుతుంది. అంటే శైలేంద్ర ఏం కామెడీ చేస్తారు ఆడు కూడా. అసలు వాళ్ళు ఏమన్నా స్వర్గంలో ఉంటారు, మమ్మీ మంచి సెంటిమెంట్ పాటలు వేసుకుంటా ఉంటారు, నువ్వు ఎందుకు మమ్మీ ఈ విధంగా చేస్తావు, వాళ్ళిద్దరు పిన్ని ఋషి బాగా స్వర్గంలో ఉంటారు, ఖచ్చితంగా ఏదో ఒక లోకం అన్నాడు, మళ్ళీ స్వర్గం అన్నాడు. చూడండి అంత మంచి వాళ్ళు అనేసి అనిపిస్తుంది వాళ్ళు. సర్లే చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకా వాళ్ళు ప్లాన్ చేసి మన ఋషి సార్
అలియాస్ రంగాని కాలేజీకి తీసుకుపోతాడనేసి, రంగాగానే కాలేజీకి పోతాడనేసి 100 to 100% ఈరోజు కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే ఇంకా సీరియల్ చాలా జరగాలి కాబట్టి ఇంకా సీరియల్ అనేది కొంచెం ల్యాగ్ ఎక్కువ ఉంటుంది. ల్యాగ్ ఎక్కువైనా కానీ పర్లేదు, సీరియల్ మనం ఋషి సార్ని రంగాని చూస్తాను. కానీ ఇక్కడ ఋషి సార్ రంగా గారు కానీ కాలేజీకి వెళ్తే మన వసుధార గారు ఏం చేస్తారనేసి నాకు ఇప్పటికీ డౌట్. ఆ డౌట్ క్లారిఫై అవ్వట్లేదు. ఇంకా రేపు ఎల్లుండి ఎపిసోడ్లు మనకు ఋషి సారు సాటర్డే ఎపిసోడ్లో వెళ్తారనేసి మనం ఫస్ట్ నుంచి అనుకుంటాను. ఒకవేళ సాటర్డే ఎపిసోడ్ మిస్ అయిందంటే మండే ఎపిసోడ్ ఖచ్చితంగా పోతారు. మండే ఎపిసోడ్లో పోయేసి అక్కడ ఏం జరుగుతుంది ఏమనేసి మనం ఈగర్లీ వెయిట్ చేస్తాను. మంచి మంచి ఎపిసోడ్స్ వస్తాయి సీరియల్లో. బాగుంది సీరియల్ కూడా, కొంచెం ల్యాగ్ అయిపోతుంది అంతేగాని జరిగిన సీన్దే మళ్ళీ చూపిస్తా అంటారు. అయినా పర్లేదు, ముందుకు జరుగుతుంది కదా, ఏదో ఒకటి జరుగుతుంది కదా, దానికోసం అనేసి నేను మధ్యాహ్నము గుప్పుడంత మనసు వర్సెస్ బ్రహ్మముడి సీరియల్ అనేసి ఇద్దరు ఎలా ఉంది బాండింగ్, ఎలా ఉంది సీరియల్ అనేసి, 2 సీరియల్ మధ్య డిఫరెన్సెస్ ఏమి అనేసి ఒక వీడియో చేయాలనుకున్నాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ అని చేసి పెట్టుకోండి. లైక్ చేసి వీడియో చూసిందని థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్, బై బై, థ్యాంక్ యూ సో మచ్.